టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు నెల రోజులు దాటిన మృతదేహాల జాడ మాత్రం ఇప్పటికే తెలియరాలేదు. ఈ ప్రమాదానికి సంబంధించి ఓ కీలక విషయాన్ని అధికారులు బయటపెట్టారు. టన్నెల్లో ప్రమాదం జరిగిన 7 నిమిషాల్లోనే 8 మంది చనిపోయినట్లు నిర్ధారించుకున్నారు. నిజానికి టన్నెల్ లోపల ప్రమాదం జరిగినప్పుడు అక్కడ 40 మంది ఉన్నారు. కానీ అందులో 32 మాత్రమే సురక్షితంగా బయటకు వచ్చారు. మిగిలిన 8 మందికి పారిపోయే గ్యాప్లోనే పైకప్పు కూలిపోయి నిమిషాల్లోనే వారంతా చనిపోయినట్టు నిర్ధారించుకున్నారు అధికారులు. లోపల ఉన్న బురద మట్టి కారణంగా మృతదేహాల వెలికితీత కష్టంగా మారిందని చెప్తున్నారు. ఈ ప్రమాదం జరిగి 15 రోజుల తర్వాత ఓ మృతదేహాన్ని గుర్తించారు రెస్క్యూ సిబ్బంది. ఆ డెడ్ బాడీ టన్నెల్ బోర్ మిషన్ ఆపరేటర్ గుర్ప్రీత్ సింగ్ మృతదేహం. మరో 7 కార్మికుల ఆచూకీ నెల రోజులు గడుస్తున్నా ఇంకా లభించలేదు. అధికారులు, సహాయక బృందాలు విశ్వ ప్రయత్నం చేస్తున్నా వారి ఆచూకీ మాత్రం దొరకడం లేదు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం 12 రెస్క్యూ టీంలు గత నెల రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఆర్మీ, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్, సింగరేణి, హైడ్రా సహా దేశంలోని అత్యుత్తమ కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. దాదాపు 1000 మంది కార్మికులు 3 షిఫ్టుల్లో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. సొరంగం మొత్తం పొడవు 14 కిలోమీటర్, 13.85 కిలోమీటర్ల దగ్గర టన్నెల్ పైకప్పు కూలిపోయింది. మట్టి, రాళ్లు, భారీగా పేరుపోయిన బురద, సిమెంట్ దిమ్మలు, నీరు, టీబీఎం శిథిలాలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయి. నిమిషానికి దాదాపుగా 5000 లీటర్ల నీరు ఊరుతూ ఉండడంతో అందులోని మట్టి గట్టిగా మారింది. టన్నెల్ లోపల మట్టి గట్టిగా ఉండడం, పైకప్పు బలహీనంగా ఉండడంతో సహాయక చర్యలు జాగ్రత్తగా కొనసాగిస్తున్నారు. బురద వల్ల మృతదేహాలు పూర్తిగా కుళ్ళిపోయి ఉంటాయని భావిస్తున్నారు. వారిని బయటకు తీసుకురావడం అసాధ్యమని, ఇదే విషయాన్ని సీఎంకు వివరించేందుకు అధికారులు ఒక నివేదిక సిద్ధం చేశారు. సమీక్ష అనంతరం టన్నెల్ ప్రమాదం రెస్క్యూ ఆపరేషన్పై సీఎం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.